రాత్రిపూట పెరుగు తినద్దు అని చాలామంది నమ్ముతారు. సో దానికి కారణం ఏంటంటే ఆయుర్వేద సైన్స్‌లో ఏంటంటే పెరుగు తినటం వలన ఈ మ్యూకస్ ప్రొడక్షన్ కానీ, ఆయాసం పెరగటం కానీ, ఆస్తమా లాంటివి ఉన్న వాళ్ళకి హెవీనెస్ ఉండటం కానీ, ఇది రాత్రి పెరుగు అనేది హెవీగా ఉండటం వలన అరగదని కానీ, స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ చెప్పటం మూలాన ఇది సాధారణంగా మన వాళ్ళందరూ భావిస్తుంటారు. కానీ పెరుగు అనేది సమస్య లేకపోతే రాత్రిపూట హ్యాపీగా తినచ్చు. సో పెరుగు తినటం వలన మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. స్టమక్లో ఎసిడిటీ అనేది తగ్గిస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది, మంచి ప్రోటీన్స్ దొరుకుతాయి, మంచి నిద్ర పడుతుంది. పెరుగు అనేది మంచి ప్రోబయాటిక్స్ కనుక ఉంటుంది. ప్రోబయాటిక్స్ అంటే మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాని రిప్లెనిష్ చేయాలంటే పెరుగే తీసుకోవాలి. సో ఈ పెరుగు వలన ఈ ప్రోటీన్స్ రావటం కానీ, ప్రోబయాటిక్స్ రావటం కానీ, ఇమ్యూనిటీ బిల్డప్ అవటం కానీ, స్టమక్ మీద స్మూత్గా ఉండే ఎసిడిటీ తగ్గటం కానీ, మంచి నిద్ర పట్టడం కానీ, ఇలాంటివన్నీ వచ్చే గుడ్ హ్యాబిట్స్ అయితే ప్రూవెన్గా ఉన్నాయి, గుడ్ థింగ్స్ అయితే. సో ఎవరికైతే పడదో వాళ్ళు ఆల్టర్నేటివ్గా కొన్ని ఏంటంటే డైల్యూట్ చేసిన బటర్ మిల్క్ తాగటం ఇలాంటివి కూడా చేసి చూడొచ్చు. సో బటర్ మిల్క్ తాగినా సేమ్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి, ప్రోబయాటిక్స్ వస్తాయి. కాకపోతే ఎనర్జీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల అరగదు అని అంటారు, కానీ మనం తినే పెరుగు క్వాంటిటీ టోటల్గా అంత ఎక్కువగా తినం కాబట్టి ఆ సమస్య అనేది ఉండదు. సో పెరుగు తినకూడదు అని అంటే పర్టికులర్గా ఇట్లా దానివల్ల హెవీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది స్పెసిఫిక్గా ఏమీ లేదు. ఎవరికైతే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎలర్జీ ఉండి, ఎవరికైతే ఆస్తమా లాంటి సిమ్టమ్స్ వచ్చి ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళు నాట్ ఓన్లీ నైట్ డే టైం కూడా వాటిని తగ్గిస్తే మానేస్తే మంచిది. సో ఎవరికైతే అబ్నార్మల్ ఉందో వాళ్ళు కొంచెం ఆల్టర్నేటివ్స్ ఆలోచించుకోవడం, మరీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మాత్రం మానేసుకొని మిగతా వాళ్ళు ఎవరైనా కానీ హ్యాపీగా రాత్రిపూట భోజనంలో కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ హ్యాపీగా వాడుకోవచ్చు అండి.